మిత్రులారా నమస్తే. ఇటీవల తెలంగాణ తల్లి విగ్రహం మీద చాలా వివాదం చెలరేగింది. నేను ఒక వారం రోజులుగా చూస్తూనే ఉన్నాను, స్పందించలేదు. ఎందుకులే స్పందించాల్సినటువంటి అవసరం ఏముందలే అని. అయితే ఒక గవర్నమెంటు చేసినటువంటి పనుల్ని వ్యతిరేకించడము, ఒక గవర్నమెంటు తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకించడము, లేదా ఒక గవర్నమెంటు చేసినటువంటి అవినీతి మీద తిరిగి కమిషన్లు వేయడము, ఇదంతా వేరే విషయం. కానీ ఒక గవర్నమెంటు కట్టిన బొమ్మను తీసేయడము, ఒక గవర్నమెంట్ కట్టిన భవనాలను మార్చేయడము, పేర్లు మార్చేయడము, ఇట్లాంటి వాటి మీద నాకంటూ ఒక అభిప్రాయం ఉంది. అయితే ఈ తెలంగాణ తల్లి ఈ శిల్పాన్ని రూపొందించినటువంటి విధానం ఏమిటి, ఎందుకు వీళ్ళందరూ కూడా ఆ విగ్రహమే బాగుంది, ఆ తెలంగాణ తల్లి బాగుంది, ఈ తెలంగాణ తల్లి దొరసానిలాగుంది, దొరల తల్లిలాగుంది, రెడ్ల తల్లిలాగుంది అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో కోడై కూస్తున్నారు. ఆఖరికి గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు కూడా ఆ బొమ్మకే పాలాభిషేకాలు చేస్తూ ఈ విగ్రహాన్ని పెట్టడం దాన్ని విమర్శిస్తున్నారు. ఇది సరిగ్గా లేదు, చేతిలో బతుకమ్మ చిహ్నం లేదు, అది ఇదని చెప్పేసి అంటున్నారు. అయితే దీని మీద నేను దృష్టి సారిస్తూ ఒకసారి ఈ పేపర్లో వచ్చిన తెలంగాణ తల్లి చూడండి, కొత్త విగ్రహం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆ విగ్రహాన్ని ఈ విగ్రహాన్ని రూపశిల్పి ఒకళ్ళే. సరే, అది కాదు. సరే, ఏమిటి ఈ విగ్రహం ఆ విగ్రహంలో ఏమిటి తేడా ఏమిటి అని ఆలోచించినప్పుడు నాకు నా భార్య పక్కన ఉన్నప్పుడు చెప్పాను, ఇదేమిటి దొరసానిలాగా ఉందని అంటున్నారు, దొరల తల్లే కానీ సామాన్యుల తల్లి కాదంటున్నారు, ఏమిటి ఈ విషయం, ఇది నిజమేనా అని చెప్పి నా భార్యని అడిగితే ఆమె వివరించి ఇందులో ఉన్నటువంటి అలంకరణలు, ఈ తెలంగాణ కొత్త తెలంగాణ తల్లికి అలంకరణలు ఉన్నాయే, వీటికి సంబంధించి ఆమె కొన్ని మాటలు చెప్పిందనమాట. అదేమిటయా అంటే, ముఖ్యంగా ఇందులో ఈ కంఠాభరణం ఉంది చూడండి. ఈ కంఠాభరణం బాగా భూస్వాముల ఇళ్లల్లో బాగా డబ్బున్నటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు ఇలాంటి కంఠాభరణాన్ని పెట్టుకోరట. అంటే ఆవిడ చెప్పినటువంటి మాటలు చూడండి. ఇది మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్లో కొంచెం డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, అంటే ఎస్సీ బీసీల్లో కాస్త డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, కొంచెం బంగారం వేసుకోగలిగే వాళ్ళు మాత్రం పెట్టుకునేటటువంటి కంఠాభరణము. ఈ గొలుసులు కూడా సామాన్యులు, ముఖ్యంగా ఎస్సీ బీసీల్లో ఉండేటటువంటి కాస్త బంగారం వండిన వేసుకునేటటువంటి వాళ్ళు మాత్రమే పెట్టుకునేటటువంటివే ఈ గొలుసులు. ఇట్లాంటివి బాగా డబ్బున్నటువంటి వాళ్ళు, దొరలు తల్లులు, దొరల ఆడబిడ్డలు వేసుకునేటటువంటి నగలు ఇవి కావు. వాళ్ళు రత్నాలు, మణులు, మాణిక్యాలు అవి వేసుకుంటారు. ఈ చెవులకు ఉన్నటువంటి ఈ జోళ్ళు కూడా సామాన్యులు వేసుకునేటటువంటివే, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టుకునేటటువంటివే ఇవి. వాళ్ళు అట్లా కాదు. ఈ చీర కట్టు, ఇదంతా ఈ బొట్టు ఇదంతా తీరు కూడా సామాన్య కుటుంబాల్లో ఉండేటటువంటి స్త్రీ పెట్టుకునేటటువంటి బొట్టు, ఈ చీరకట్టు అలాగే ఉంది. అలాగే ఇక ఈ ఒక చేతిలో ఈ ధాన్యపు కంకి, అది సిరి సంపదలకు, పాడి పంటలకు చిహ్నంగా. బతుకమ్మది ఎందుకు లేదు అని అంటే, వాళ్ళు ఒక చేతిని ఇట్లాగా అందరికీ అభయహస్తం ఇస్తున్నట్టు, తల్లి దీవిస్తున్నట్టుగా అలా పెట్టారు. వాళ్ళు ఈ మొత్తం చూసినప్పుడు, ఈ వ్యవహారం అంతా చూసినప్పుడు, ఇది సామాన్య తెలంగాణ తల్లి మాత్రమే కానీ దొరసాని కాదు, దొరల తల్లి కాదు, సామాన్య తెలంగాణ తెలుగుదనానికి, సామాన్య తెలంగాణ తల్లి హృదయానికి ప్రతీకగా ఈ బొమ్మ ఉంది. వీటన్నిటికంటే కూడా ఇంకొకటి ఏమిటంటే, నేను అనుకున్నది, వివాదంలోకి నేను పోదలుచుకోలేదు, కానీ ఈ తెలంగాణ తల్లి, కొత్తగా నిర్మించినటువంటి ఈ తెలంగాణ తల్లిలా ఉంది, సామాన్య మాతృమూర్తిలా ఉంది. ఆ తల్లి మానవమూర్తిలా లేదు, దేవతామూర్తిలా ఉంది. కిరీటం పెట్టారు, అన్నీ పెట్టారు. మాతృమూర్తిని దేవతామూర్తిగా చేశారు. ఇక్కడ మానవమూర్తిగా
ఈ మాతృమూర్తిని నెలకొల్పినందుకు అందుకు నాకు ఈ విగ్రహం వల్ల పెద్దగా విభేదించాల్సినటువంటి పని లేదు అని నా మనసులో తోచినటువంటి అభిప్రాయాన్ని మీకు నేను చెబుతున్నాను. ఇవన్నీ పక్కన పెడితే విగ్రహం ఏముందండి, విగ్రహాలు కాదు, మహామహుల విగ్రహాలే కూల్చివేసినటువంటి చారిత్రక ఘట్టాలను మనం చూసాం. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు పెత్తనాలు చలాయించుకుంటారు. విధి విధానాలు, విగ్రహాల కంటే విధానాల మీద, చేసిన వాగ్దానాల మీద, వాటి మీద ప్రతిపక్షాలు పోరాడాలి, ప్రజలు తిరగబడాలి, నువ్వు అమలు చేయని దీని కాదు. సరే, ఇవన్నీ అయిన తర్వాత నిజంగా ఇలా విగ్రహాలు మార్చుకుంటూ వెళ్తే కరెక్టా అని ఎవరన్నా అడిగితే కరెక్ట్ కాదు అని చెప్తాను నేను. కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం ఒకటి చేస్తే మళ్ళీ దాన్ని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఈ విగ్రహాన్ని పెడితే తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చి ఈ విగ్రహాన్ని పడగొట్టి మరో విగ్రహాన్ని పెడితే అట్లా మార్చుకుంటూ పోతే తెలంగాణ తల్లికి ఒక రూపం లేకుండా పోతుందన్నమాట. కనీసం ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అయితే తెలంగాణ తల్లిని మానవ మాతృమూర్తిగా తీర్చిదిద్దిన ఈ విగ్రహానికే నా ఓటు వేస్తున్నాను. ఇది నా ఇండిపెండెంట్ ఒపీనియన్, ఇది నా పర్సనల్. కాబట్టి నేను ఎవరితోనూ విభేదించడానికి కాదు, ఎవరితోనూ వివాదం పెట్టుకోవడానికి కాదు, దీని మీద జరుగుతున్నటువంటి ఒక వివాదం గురించి నా అభిప్రాయం చెప్పడానికే ఇది చేశాను మిత్రులారా. ఈ నా అభిప్రాయం మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. థ్యాంక్ యూ.